సో గాయస్ ఇప్పుడు టీటీడీ టెంపుల్కి వచ్చినాం. సో అలాంటిదే ఇక్కడ ఉంటుంది. బండి అయితే అక్కడ పార్క్ చేసినాం. నేను మా పంతులాడు మళ్ళీ వచ్చినాం. బండి ఎందుకు అలా ఉండదురా ఇంత దూరం? చూడొచ్చు అక్కడ టెంపుల్ కనిపిస్తుంది. ఏమో గాయస్ అర్థమవుతలేదు. సో గాయస్ ఇక స్టెప్స్ అయితే ఎక్కే బాకీ వచ్చేసింది. సో టెంపుల్ అదే. సో ఇది కూడా మొత్తం ఒక రాయి పైన కట్టినారు గాయస్. పంతులు ఎన్ని స్టెప్స్ ఉన్నాయేమో లెక్క పెట్టడం అయితే అవుతలే గాయస్ నాతోనైతే. వీరు తీయని డౌట్ ఉంది. సో చూద్దాం చూడండి గాయస్ ఏమవుతుందో. ఎట్లా అయితే అట్లా మనమైతే వీడియో కనుక ట్రై చేద్దాం. మొత్తం కాలు కాలుతున్నాయి గాయస్. ఏం చేస్తాం భక్తి. ఆగరా మెల్లగా పంతులు. ఇగో గాయస్ లోపల పోలీసులు కూడా ఉన్నారు. రే ఫోన్ ఎంట్రీ ఉందో లేదా పంతులు నాడు ముంగడికైతే వెళ్తాం. సో గైస్ గుడిలోకి పోయినాం దర్శనానికి. వీడియో తీయొద్దని క్లియర్ రాసింది వీడియో ఇంకా ఫోటో. చాలా అంటే చాలా మేము తీద్దామని మస్తు ట్రై చేసినాం. అది అరే అది డిలీట్ చేసినావారా తీసింది కూడా స్నాప్లో? ఎందుకు చూస్తే ఏమవుతుంది రా బాయ్ నువ్వు కానీ. గాయస్ ఎవరో ఏమన్నారని తీసేసినట్టు మా వానికి ఏం చెప్పాలి చెప్పండి. నేను తీద్దాం అనుకున్నాను. పంతులు అందరూ నన్నే వస్తున్నారు గాయస్. ఏం చేద్దాం చెప్పండి. ఇక మస్తు ట్రై చేసినాము. ఆడ క్లియర్గా రాసింది కదా ఫోటోలు ఇంకా వీడియోలో అయితే తీయొద్దు అని. తీసుకుంటే మాత్రం ఫోన్ అయితే ఇయ్యరు గైజ్. ఒకవేళ ఇక మావాడైతే ఏం చేద్దాం చెప్పండి గైజ్. ఇక కార్ల పార్కింగ్ చూడొచ్చు. ఇక్కడ మన బండి మొత్తం గేట్ బయట పెట్టేసేసినాం. ఇక్కడ పార్కింగ్కి 50 నుంచి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారంట. సో అక్కడ ఫుట్ పార్క్ పైన పెట్టేసి ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చినాం గైజ్. బాగుంది. సేమ్ తిరుపతి లాగానే ఉంది గైజ్. ఇది మినీ తిరుపతి. గైజ్ ఇక్కడ స్నాప్లో వీడియో తీసిండు దేవుంది అయితే. దాన్ని మనం తీసేసి మళ్ళీ ఎవరో చూసినా డిలీట్ చేసాను. సో రికవర్ ఏంగా ట్రై చేస్తుండే కానీ వస్తాయో రాదో తెలియదు. ఏం చేద్దాం భయపడిపోయారు మా పంతులాడు. ఏం చేద్దాం గాయస్. ఇక్కడ మొత్తం ఇక అందరు ఫ్యామిలీలతో వచ్చిన వాళ్ళు ఉన్నారు గాయస్. ఇక ఫ్యామిలీస్తో ఇప్పుడైతే అందరికీ హాలిడేస్ నడుస్తున్నాయి కదా, సమ్మర్ హాలిడేస్. ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి అయితే స్కూల్స్ అన్నీ స్టార్ట్ అవరా పంతులు. నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ గాయస్ స్కూల్స్ కాలేజ్లు అన్నీ. ఇక మా వాడు కూడా మస్తు బిజీ ఉంటాడు. వచ్చిన వీడియో గైజ్ ఇగో ఇదే వీడియో చెప్పండి. ఇక అట్లా అయిపోయింది. ఇక మా పంతులాడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేడు. మన వెంకటస్వామిలో గాయస్ నిజం చెప్తాను. ఆయనకు చూస్తుంటే 2 కళ్ళతో ఇంకా చూడాలనిపిస్తుంది. అంత మంచిగా ఉంటుంది స్వామి. సో లోపల మొత్తం ఏసీ ఉంది. ఇంకా అంత చల్లగా ఉంది గాయస్. మేము మా ఇమ్మడ 100 నుంచి 200 మంది లైన్లు ఉన్నారు. గోవింద నూరానికి అందరూ భయపడుతున్నారు గాయస్. నేను మా పంతులారు కొడితే అంతమంది ఉన్నారు. అవునా కదా పంతులు? అందరు భయపడుతున్నారు గాయస్. ఏందో నాకు అర్థమవుతుంది. ఎవరానికే కూడా రూల్స్ ఎవరానికే కూడా ఏంది నాకు అర్థం కాదు. ఇక్కడ మొత్తం ఇక్కడ స్ట్రిక్ట్ రూల్సే ఉన్నాయి కదా. ఇక ఎక్కడ పోయినా రూల్సే ఉన్నాయి కదా. ఇక బోర్డులు అన్నీ రాసి ఉన్నాయి. ఏం చేద్దాం చెప్పండి కదా. ఇక వీల్ చైర్ అంటే హ్యాండిక్యాప్ వాళ్ళ కోసం అనుకుంటా కదా. ఇక్కడ వీల్ చైర్ కూడా ఇక అరేంజ్ చేసినారు గుడి వాళ్ళే. అవరా హ్యాండిక్యాప్ వాళ్ళ కోసమే కదరా అది పంతులు. ఏం గాయస్ కార్ల పార్కింగ్ అయితే తోపు ఉంది ఇక్కడైతే. సో మనకైతే దర్శనం అయితే మన స్వామివారి మంచిగా వేసుకున్నాం. ఒక్కసారి కాదు గాయస్ 2 సార్లు పోయినాం. ఫస్ట్ టైం అయితే పంతులు అయితే సెకండ్ టైం వచ్చినప్పుడు వీడియో తీసినాడు, మళ్ళీ డిలీట్ చేసాడు. ఏదైతే మళ్ళీ అది రీసెంట్ నుంచి అయితే కంటిన్యూ చేసాడు మావాడైతే. సో ఇక్కడైతే 2 షటర్స్ ఉన్నాయి. అవైతే క్లోజ్ ఉన్నాయి. అది ఏముందో తెలియదు మనకైతే గాయస్. ఏంటిది ఆయనది ఏమంటారు కదా వాహనం అంటే దాన్ని ఏమంటారు కదా గాయస్. ఏమంటారా దాన్ని? వాహనం. దేవుని ఆరగింపు వాహనం ఉంటుందంట కదా. ఆ పెద్ద షెటర్ల లోపల. సో దానికి ఏమంటాం గాయస్ నాకైతే గుర్తొస్తలేదు. సో దాన్ని ఏమంటారు నాకైతే గుర్తొస్తలే గాయస్.